డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అలాగే అమ్మఒడికి సంబంధించి కొండ నాలికి పొందిస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఇంతవరకు ఆ అమ్మఒడి పథకం యొక్క తల్లికి వందనం పేరుతోటి ఏదైతే పథకం పేరు మార్చారో దాని ఇంతవరకు దానికి అతిగతి లేదు. సరే, ఆరోగ్యశ్రీలు అయితే హాస్పిటల్స్ చేతులు ఎత్తేసినాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదు. అంటే ప్రజల్ని కష్టాల్లో కడల్లో అంటారు, కష్టాల కడల్లోకి తోచేశారు. ఇటువంటి సందర్భంగా గ్రామ సభలు జరుగుతున్నాయంటే అందరూ ఆశపడ్డారు ఏంటంటే ముందు గ్రామాలు అభివృద్ధి చెందుతాయేమో అని ఆశపడ్డారు. ఇవాళ పెంటపాడు మండలంలో 5 గ్రామాలకు మాత్రమే కొన్ని ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ ఇచ్చారంట. అలాగే రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మాత్రం ఇచ్చినవి కూడా వర్కులు ఎవరు చేసుకోవాలో ఆ చేసుకునే వాళ్ళు ఎవరికే ఏ కాంట్రాక్టర్కి ద్వారా చేయించారో ప్రజాప్రతినిధి నిర్ణయించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించి ఆ కాంట్రాక్టరు ఆ నాయకుడు మధ్యలో మాట్లాడుకుని వర్కులు చేస్తారు తప్ప ఇంతవరకు గ్రామాలకు సంబంధించి ప్రజలు ఉత్సాహపడిన ఈ నెల 23వ తారీఖున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిపి గ్రామాలకి ఇతోధికంగా నిధులిచ్చి రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాం. ఆయన గ్రామాల మీద దృష్టి పెట్టాడు, గ్రామాలు అన్ని అభివృద్ధి చేస్తారు అని అనుకోవటం జరిగింది. 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు జరిపారు. అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ గ్రామ సభలకి హాజరయ్యారు. ఎంపీపీలు, కొన్ని చోట్ల జడ్పీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుపుతున్నామని చెప్పి ఆ గ్రామాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీర్చేసినట్టుగా ప్రజల్ని అక్కడ ప్రజాప్రతినిధులు నమ్మించి ఆ గ్రామ సభలో తీర్మానాలు చేసేసి సరిపెట్టేశారు. మండలానికి ఒక 5-6 గ్రామాలు తీసుకుని ఆ గ్రామాల్లో ఆ గ్రామ ప్రజలు కోరుకున్న వర్కులు కాకుండా అక్కడ వాళ్ళ నాయకులకి వర్కౌట్ అయ్యే వర్కుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ వర్కులు కూడా ఆ నాయకులు చేయకుండా ప్రజాప్రతినిధి యొక్క బాగా అనుంగు శిష్యులు లాంటి కాంట్రాక్టర్లకి వర్కులు ఇచ్చేసి వర్కులు చేయించుకుందాం అన్నది ఒక ప్రయత్నం అయితే జరిగింది. అంటే ఏదైతే ముందు నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు, ఆయన రాష్ట్ర ప్రజలందరినీ
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలన్న ఆలోచన ఇప్పుడు చేయడైనా కేవలం ఊరికో 10 మందిని ఓర రౌడీల్లాగా తయారు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా లబ్ధి చేకూరేలాగా చేసి వాళ్ళు ఆ ఊరిలో ఉన్న పార్టీని నిలబెట్టాలనే ఆలోచనతో ముందు నుంచి వెళ్ళడం అన్నది ఆయనకి అలవాటు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమిలో మిగిలిన జనసేన పార్టీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. దీనికి సంబంధించిన లోకలు కానీ ఇంకోటి కానీ ఎక్కడికక్కడ వినపడుతూ ఉన్నాయి. సరే, మనం కూడా కొంతకాలం మనం వేచి చూడాలి. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలు అవ్వలేదు. మరి వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు. ఎక్కిన వెంటనే మేము ఏప్రిల్ నెల నుంచే మేము పెంచిన పెన్షన్ పెంచిస్తాం, అలాగే మిగిలిన పథకాలన్నీ కూడా మేము క్లీనింగ్ ఏమైందో అది గాలికి వదిలేశారు. ఇప్పుడు గ్రామ సభలు జరిపారు. గ్రామ సభల్లో ప్రజలు ఆశించిన ఏదైతే పాపం ఏదో వర్క్ జరుగుతుందని ఆశించారో అవన్నీ కూడా ఎక్కడ జరిగే పరిస్థితులు లేవు. కేవలం ప్రచార ఆర్పాటం కోసం మాత్రం రోజు పేపర్లో ఈ పచ్చ మీడియా పేజీలు నింపేస్తున్నారు. ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో ప్రపంచంలోనే ఎక్కడ జరగని కార్యక్రమాలన్నీ కూడా ఇక ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నట్టుగా పేపర్ వాళ్ళకి మాత్రమే కనపడేనట్టుగా వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దుర్మార్గం. ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మీరు చేసే కార్యక్రమం ఏం లేదు. మీరు ఎంతసేపు మీ ఫోకస్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపద ఏదైతే ఉందో, ఈ మీరు పథకాల పేరు చెప్పిన పథకాలు అయితే చెప్పారో ఈ గాలికి వదిలేశారు. మీ ఏకైక ప్రయత్నం పథకం ఏంటంటే అమరావతి. అమరావతికి మీరు ఏదో ప్రయత్నం చేశారు. 15,000 మాకు నిధులు ఇచ్చారన్నారు. అందరూ ప్రజలు సంతోషపడ్డారు. చివరికి అది అప్పుగా మీరు కట్టవలసింది అప్పు అని చెప్పారు. అయినా సరే మీరు ఎక్కడా సిగ్గుపడలేదు. అప్పు అయితే ఏమైంది, దొరికితే చాలు, ముందు అమరావతిలో పెడితే మన 1000 ఎకరాలు అమ్మేసుకుపోవచ్చు అన్న ఆలోచనతో మీరు ఉన్నారా తప్ప ఒక రియల్ ఎస్టేట్ మాదిరిగా మనతో పాటు ఈ కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి మన మీద ఆధారపడిన బీజేపీ ప్రభుత్వం, ఆ పక్కన మనతో పాటు బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న వాళ్ళు కూడా సేమ్ బీజేపీకి మరి భుజం కాయడం జరిగింది. మన రాష్ట్రంలో లాగా వాళ్ళకేమో నిధుల రూపంలో వాళ్ళకిచ్చి అప్పు రూపంలో మనకి సాయం చేస్తున్నారంటే మనం అడగలేని పరిస్థితిలో ఉన్నామా? మన లొసుగులన్నీ కూడా నరేంద్ర మోదీ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి మనం ఏమీ నోరెత్తలేకపోతున్నామా? ఇవన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఎంతకాలం అని సమీక్షలు జరుపుతారంటే సమీక్షలతోటి అవగాహన చేసుకోవడానికి అన్నది కొంత సమయం ఉన్నది, తీసుకోవడంలో తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే పూర్తి స్థాయి రాజకీయాల్లో కాకుండా గతంలో మరి వేరే ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి అవగాహన చేసుకోవడానికి సమయం కావాలి. అది ఎవరో తప్పు పట్టలేని పరిస్థితి. ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని అవగాహన సదస్సులు పెట్టి సమీక్షలు చేసి అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. దీని మీద ఫోకస్ పెడతానని అనుకున్నాం. కానీ గ్రామ సభల పేరు మీద ఆయన చెప్పిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏ ఒక్క గ్రామంలో కూడా అక్కడున్న ప్రజలతో పాటు అక్కడున్న ప్రజాప్రతినిధులతో పాటు కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ చాలా అసంతృప్తిగానే ఉన్నారు. ఇవన్నీ ప్రచార ఆర్పాటం తప్ప ఇదేం పని లేదు. ఎవరికో
ఒకరికో ఇద్దరికో పని చెప్పడానికి వాళ్ళు ఏదో బాగుపడటానికి చెప్తున్నారు తప్ప ఇవన్నీ మనకి వాస్తవానికి గ్రామాల అభివృద్ధికి సంబంధించినట్టుగా కనపడట్లేదు అన్నది అప్పుడే ప్రజలందరూ కూడా పెదవిరుస్తున్నారు. మొట్టమొదటి గ్రామ సభలో కాబట్టి మనం అంటే వీళ్ళు చెప్పే మాటలు మాయ మాటలు మరి కొంతవరకు నమ్మి చేస్తారేమో అనే ఆలోచనతో మనం ఉండవలసి వస్తుంది. ఇది ఎంతో కాలం ఇలాగ మీరు మా ప్రజల్ని మభ్యపెట్టలేరు.